కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టిన 4 లేబుల్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ పేర్కొన్నారు. శనివారం స్థానిక కందుల్ ఓబుల్ రెడ్డి డిగ్రీ కళాశాల నందు సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బూతపాటి అమృతరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తున్నారు. 11 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ, విద్య, వైద్యం, దేశంలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కార్మిక చట్టాలను సవరిస్తున్నారు. అందులో భాగంగానే కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబుల్ కోడ్లను తీసుకువస్తున్నారని అన్నారు. చట్టాల గురించి, కార్మికుల చైతన్యం గురించి, ప్రభుత్వ విధానాల గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో లేదా మన మండలంలో కోట్లాది మంది కార్మికులు ఉన్నారు. కానీ కార్మికుల చైతన్యం, అటువంటి ఐక్యత మనం అవసరం. అటువంటి ఐక్యత ఒక పంచాయతీ వారిలో అన్ని రకాల కార్మికులు ఐక్యంగా మనం నిలబడగలిగితే సంఘంలో మనం బతకగలము. ఆ ఐక్యం మిమ్మల్ని అందరినీ ఒక తాటి కింద ఒడుగు తీసుకొచ్చే సంఘం ఏంటంటే సిఐటి. ఈరోజు దేశంలో అతి పెద్ద సంఘంగా ఈరోజు మొత్తం అన్ని రకాల కార్మిక వర్గాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి మీ సంఘం, మీ వెంట మేము ఉంటాం, మీరు పోరాడండి, మీ హక్కులు పోరాడమని. రాజ్యాంగంలో కార్మికుల హక్కులు చాలా ఉన్నాయి. ఈ హక్కులన్నింటినీ కూడా కాలరాశి రోజు మొత్తం కార్మిక వర్గ దోపిడీ చేస్తూ ఈరోజు తింటానికి తిండి లేకుండా లేని సంఘాలు కార్మిక వర్గంలో ఉంది. మొత్తం కార్మిక దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ కలిపి ఒక తాటి నిలబడి రానున్న కాలం పెద్ద ఎత్తున పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని. కానీ బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన దేశాన్ని కొలగొడుతున్నారు, కార్మిక హక్కులు పోరాడుతుంటే వాళ్ళు తెలిసి అయ్యా మీరు ఎప్పుడు పడినప్పుడు వాళ్ళు చేయొద్దు, సమ్మె చేయొద్దు, మీకు కొన్ని హక్కులు కల్పిస్తాము, బ్రిటిష్ వాళ్ళు కొన్ని హక్కులు కల్పిస్తాము, మీరు కూడా స్ట్రైకులు చేసుకుంటే మాకు నోటీస్ ఇవ్వండి, మీకు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి పుణ్యం సంపాదించుకోండి, డైరెక్ట్ గా స్వర్గం పోదు. అందుకే మీరు వచ్చారు కనుక మీరు గీతాలు ఆడకూడదని వాళ్ళకు చెప్తుంటే నేను విన్నా. బాయ్స్ హై స్కూల్లో మీటింగ్. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, ఇచ్చేది 10,000, ఇవ్వాల్సింది 26,000. రవి గారు చెప్పారు 26,000 రూపాయలు స్కీమ్ వర్క్